ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. పదిహేను 16 అయిపోయి ఒకసారి చదువుకుంటూ 17లోకి వెళ్దాం. అప్పుడు మరి ఒక దూత దేవాలయములో నుండి వెడలి వచ్చి భూమి మీద పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవళ్ళు పెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పెను. మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. 17 ఇంకొక దూత పరలోకముందున్న ఆలయంలో నుండి వెడలి వచ్చెను. ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. ఇతడు వాడియైన కొడవలి గల వానిని గొప్ప స్వరముతో పిలిచి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడియైన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పెను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. ఇదంతా నరసంహారము గురించి, ఈ చివరి దినాల్లో జరిగే నరసంహారము గురించి దేవుడు 2000 సంవత్సరాల క్రితం రాయించిన వాస్తవాలు ఇవన్నీ. కొడవలి 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 కొడవలి, కోత 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 కోత, రక్తం పారుతుంది, శవాలు గుట్టలుగా వేయబడుతున్నాయి. ఈ తరంలో మనం అనుభవిస్తున్న కళ్ళతో చూస్తున్నటువంటి వాస్తవాలను మనం ఆలోచిస్తుంటే ఇక రాబోయే దినాలన్నీ చాలా భయంకరంగా ఉంటాయి అని దేవుడు చెబుతున్నాడు. యేసుక్రీస్తు కాలానికి కోత విస్తారముగా ఉంది. దేవుని కొరకు ఫలించిన వారిని కోసి పరలోకానికి భద్రపరచటానికి, దేవుని కోసము ఫలించని వారిని కోసి నిత్యాగ్ని దండనకు పంపటానికి, రూపకాలంకారగా వాడినటువంటివన్నీ కూడా మనుష్యులు, భూమి మీద ఉన్న మనుష్యులు. నిజంగా అండి, ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే చైనా. దేవుడు లేడు అని ఊరుకుంటే బాగుండేది. రష్యా అనుకుంటుంది, ఉత్తర కొరియా అనుకుంటుంది, చాలా కమ్యూనిస్ట్ కంట్రీస్ అన్నీ కూడా దేవుడు లేడు, మనుష్యుని శక్తే మనుష్యుని ఆకలి తీర్చేది అని దేవుడు సృష్టించిన ప్రకృతిని వాడుకుంటున్నాడు. దేవుడిని మాత్రం ఒప్పుకోడు. ఇక చైనా వాడు మాత్రం అందరికంటే ఎక్కువగా పెట్టరేగి దేవుని జోలికి వెళ్ళాడు. క్రీస్తు మహాసామ్రాజ్య పాలన కాలంలో భూమి మీద ఉన్న దేవుని సామ్రాజ్యాన్ని పాలిస్తున్న చక్రవర్తి క్రీస్తు యేసు. అలాంటి క్రీస్తు యేసు మీద ఎలాంటి న్యూస్ మీడియా వాళ్ళకి ఇచ్చాడో ఒకసారి మళ్ళా మనం చూద్దాం.
చైనీస్ అందరితో మాట్లాడుతూ ఆ ప్రక్కనున్న యేసుక్రీస్తు ఫోటో తీసేయండి, నా ఫోటో పెట్టుకోండి, మీకు డబ్బులు ఇస్తాను, ఆయన నమ్ముకుంటే ఆయనే ఇస్తాడు. అవమానకరంగా అపవిత్రపు మాటలు ప్రస్తుతం ప్రపంచాన్ని పాలిస్తున్న చక్రవర్తి క్రీస్తు మీదే వాడు బావుట ఎగరేశాడు. అందుకే కరోనా పుట్టింది. కేంద్ర స్థానం వాడి దేశం, ప్రపంచ దేశాలన్నీ వాడికి భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. వ్యాపారంలో దెబ్బ కొట్టారు. వాడి మార్గాలన్నీ, వ్యాపార మార్గాలన్నీ ప్రపంచ దేశాలు మూసివేశాయి, ఇంక్లూడింగ్ అవర్ ఇండియా, భారతదేశం కూడా. వాడు గత చరిత్ర ఒక 50 ఏళ్ల క్రిందటే చైనా చరిత్ర జటకాలు లాక్కునేవారు వాళ్ళు, చేతి రిక్షాలు. మనిషి ముందు నిలబడి కలకత్తాలో లాగినట్టుగా మనిషి ఆ చేతి బండిని పట్టుకొని ఇద్దరు వెనకతలు కూర్చోబెట్టి లాక్కుంటూ వెళ్ళేవాడు బలాన్ని ఉపయోగించి. అది ఒకనాటి చైనా. కానీ ఈరోజు అగ్రరాజ్యం అంత ఎత్తుకు ఎందుకు ఎదిగింది అంటే దాని వ్యాపారం. ఒకనాటి బబులోను చరిత్ర, సదాం హుస్సేన్ వాడు కూడా ఇలాగే విర్రవీగాడు. దేవుడు చేయమన్నాడు యుద్ధం, దేవుడు చెప్పని మాటను యుద్ధం చేయమన్నాడు దేవుడు అని అబద్ధం చెప్పి ప్రపంచానికి మేమే గెలుస్తాం దేవుడు చెప్పాడు అని మాయమాటలతో ముస్లిం రాజ్యాలను వెంటేసుకున్నాడు. కానీ వాడి బ్రతుకు ఒంటరి అయిపోయింది. చివరికి ఇరాక్ సర్వనాశనం అయింది. మరొక 50 ఏళ్ళ వరకు ఇరాక్ తిరిగి పునర్నిర్మాణం జరగదు. అది చరిత్రలో 1990 నుంచి 2000 వరకు జరిగిన గొప్ప చరిత్ర ఇరాక్ది. నెక్స్ట్ టార్గెట్ ఈ పింగ్ అనేవాడు. ఆ రోజు చెప్పాను, దేవుని కోపం చైనా మీద రాజుకుంటుంది అని. ఎలా రాసుకుంటుంది ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్ని, ఈ న్యూస్ను మీరు వినాలి. నా పిల్లలందరూ కూడా ఆన్ సౌండ్ లేదు, వెనక్కిళ్ళు చైనా అమెరికాలు యుద్ధానికి కాలు దువ్వుతున్నాయా? వరల్డ్ పవర్స్ మధ్య వార్ తప్పదా? దక్షిణ చైనా సముద్రాన్ని కబ్జా చేస్తున్న చైనాను అమెరికా అడ్డుకోగలదా? చైనాకు వ్యతిరేకంగా మరికొన్ని దేశాలు అమెరికాకు ఎందుకు మద్దతు పలుకుతున్నాయి? అమెరికా చైనాల మధ్య కోల్డ్ వార్. రెండో ప్రపంచ యుద్ధం తరువాత రెండో కోల్డ్ వార్. అమెరికా చైనా మధ్య వార్ తప్పదా? మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయనుందా? ప్రపంచాన్ని శాసించే రెండు బలమైన అగ్రదేశాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. గత కొన్ని నెలలుగా అమెరికా చైనాలు హెచ్చరికలతో హోరెత్తిస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో అమెరికా చైనా యుద్ధ నౌకలు ఎదురెదురు తలపడి యుద్ధానికి సై అంటే సై అంటున్నాయి. అమెరికా యుద్ధ నౌక నుంచి విమానాలు చక్కర్లు కొడుతూ ఉండడంపై చైనా పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ ఓపికను పరిశీలిస్తే అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అమెరికాను హెచ్చరించింది. వాస్తవానికి అమెరికా చైనాల మధ్య ఉద్రిక్తతలు జూలై 4 తర్వాత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఓవైపు దక్షిణ చైనా సముద్రంలో చైనా నావికాదళం వాయుసేన విన్యాసాలు జరుపుతుంటే, మరోవైపు అమెరికా అదే సమయంలో శక్తివంతమైన యుద్ధ నౌకలను దక్షిణ చైనా సముద్రంలో మోహరించింది. యుఎస్ఏ నిమిట్స్, యుఎస్ఏ రొనాల్డ్ రీగన్ కెరియర్ స్ట్రైక్స్ గ్రూప్ యుద్ధ విన్యాసాలను ముమ్మరం చేశాయి. అమెరికా వార్ విన్యాసాలపై చైనా తీవ్రంగా స్పందించింది. ముందులా తమ నావికా దళాన్ని తక్కువ చేసి చూడొద్దని హెచ్చరించింది.
యుద్ధ నౌకలను విధ్వంసం చేసే క్షిపణులు ఉన్నాయని, అయినా అమెరికా నౌకలు రావాలనుకుంటే వెల్కమ్ చెబుతామని వార్నింగ్ ఇచ్చింది. దీనికి అమెరికా కూడా ధీటుగానే స్పందించింది. తమ నౌకలు ఇంకా అక్కడే ఉన్నాయని, ఏం చేసుకుంటారో చేసుకోండంటూ చైనాకు సూచించింది. ఆ తరువాత కూడా ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం నడిచింది. కోల్డ్ వార్ కు అమెరికానే కారణమని చైనా ఆరోపిస్తోంది. అమెరికా నేత ట్రంప్ చర్యలు ఇరు దేశాల మధ్య కోల్డ్ వార్ కు దారితీసేలా ఉన్నాయని విమర్శించారు చైనా విదేశాంగ మంత్రి యాంగ్ యీ. ఈ కోల్డ్ వార్ కాస్త ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశముందని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ వ్యాఖ్యానించింది. ఇరు దేశాల మధ్య దక్షిణ చైనా సముద్రం యుద్ధానికి బీజం వేసే అవకాశం ఉందని పేర్కొంది. అమెరికా చైనా మధ్య పోరుకు 2 కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయని గ్లోబల్ టైమ్స్ తెలిపింది. అమెరికా ఇలాగే రెచ్చగొడితే ధీటుగా ఎదుర్కోవడం తప్ప మరో మార్గం లేదన్నది చైనా వాదన. ఒకవేళ అమెరికా చైనాల మధ్య వార్ కొనసాగితే మిత్ర దేశాలు వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా అమెరికాకు మద్దతుగా నిలవనున్నాయి. ఒకవేళ యుద్ధమే గనుక జరిగితే ఇది అమెరికా చైనాకే పరిమితం కాదు. ఓవైపు చైనా మిత్ర దేశాలు, మరోవైపు అమెరికా మిత్ర దేశాలు యుద్ధ రంగంలోకి దిగనున్నాయి. ఈ యుద్ధం కూడా ఒకే ప్రాంతానికి పరిమితం కాదు. ఇలాంటివి మరో 5 ప్రాంతాలు యుద్ధ క్షేత్రాలుగా మారే అవకాశం కనిపిస్తోంది. అమెరికా చైనాలు దక్షిణ చైనా సముద్రంలో తలపడితే మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య పోరు జరిగే ఛాన్స్ ఉంది. ఇరాన్ను దెబ్బతీసేందుకు అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతుగా పోరులో దిగనుంది. టర్కీ 3వ యుద్ధ ప్రాంతం కానుంది. అమెరికా, ఉత్తర కొరియాల మధ్య యుద్ధం 4వ వార్ జోన్ గా మారుతుంది. ఇక భారత్, పాకిస్తాన్ల మధ్య జరిగే యుద్ధం 5వ యుద్ధ క్షేత్రంగా భావిస్తున్నారు. మొత్తానికి అమెరికా చైనాల మధ్య జరిగే కోల్డ్ వార్ 2 దేశాలకే పరిమితం కాదు, ప్రపంచ యుద్ధానికి ముందు జరుగుతున్న సంకేతమని భావిస్తున్నారు. చైనా నుంచి కారణంగా అమెరికానే కాదు, అమెరికా మిత్ర దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో చైనాపై బ్రిటన్ కూడా కారాలు మిరియాలు నూరుతోంది. డ్రాగన్ కు బుద్ధి చెప్పేందుకు బ్రిటన్ దక్షిణ చైనా సముద్రంలోకి విమాన వాహక నౌకను పంపాలని నిర్ణయించింది. ఇది యుద్ధానికి మరో సంకేతంగా భావిస్తున్నారు. అమెరికా, బ్రిటన్ దేశాల ఆర్థిక వ్యవస్థను చైనా ఘోరంగా దెబ్బతీసింది. చైనా నుంచి వ్యాపించిన కరోనా ఇందుకు కారణమంటూ జాన్సన్, ట్రంప్ డ్రాగన్ ను దోషిగా చూపుతున్నారు. చైనా కనీస హెచ్చరికలు కూడా చేయలేదని, దీనివల్లే వైరస్ ఇంతలా వ్యాపించిందని మండిపడుతున్నారు. ట్రంప్ అయితే ఏకంగా చైనా ల్యాబ్ నుంచే వైరస్ లీక్ అయిందని స్పష్టమైన ఆరోపణలు చేశారు. కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఈ 2 దేశాలు చైనాకు వ్యతిరేకంగా చేతులు కలుపుతున్నాయి. అమెరికా, బ్రిటన్లు కలిసి చైనా సముద్రంలో చైనాను దిగ్బంధనం చేయాలని చూస్తున్నాయి. ఇప్పటికే చైనా మొబైల్ కంపెనీ హువావేపై ఆంక్షలు విధించిన బ్రిటన్ ఇప్పుడు చైనా సముద్రంపై దృష్టి సారించింది. డ్రాగన్ కు బుద్ధి చెప్పడానికి దక్షిణ చైనా సముద్రంలో రాయల్ నేవీకి చెందిన అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ HMS క్వీన్ ఎలిజబెత్ ను మోహరించనుంది. అమెరికా, జపాన్లతో కలిసి HMS క్వీన్ ఎలిజబెత్ యుద్ధ విన్యాసాలు జరపనుంది. అంతేకాదు F-35 లైట్నింగ్ ఫైట్ జెట్ కు చెందిన 2 స్క్వాడ్రన్లు, స్టెల్త్ యుద్ధ విమానాలు, 2 Type 45 డిస్ట్రాయర్లు, 2 Type 23 ఫ్రిగేట్, 2 ట్యాంకర్లు, హెలికాప్టర్లను కూడా బ్రిటన్ రంగంలోకి దింపనుంది. అమెరికాతో బ్రిటన్ కలిసి రావడానికి కరోనా వైరస్ ఒక్కటే కారణం కాదు. హాంకాంగ్ లో చైనా తీసుకొచ్చిన కొత్త చట్టం, హక్కులను కాలరాసే ఈ చట్టం పట్ల హాంకాంగ్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. చైనా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని బ్రిటన్ తప్పుపడుతోంది. ఇప్పటికే ట్రంప్ ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనాకు లబ్ధి చేకూరుస్తున్న హాంకాంగ్ కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా ప్రకటనపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. హాంకాంగ్ చైనా వ్యవహారంలో తలదూర్చడమేనని అభ్యంతరం వ్యక్తం చేసింది.
చైనాకు బుద్ధి చెప్పాలన్న గట్టి సంకల్పంతో ఉన్న బ్రిటన్ తమ బలమేంటో చూపించేందుకు ఆస్ట్రేలియా, కెనడాలకు కూడా ఆహ్వానం పలకాలని చూస్తోంది. చైనాతో పొంచి ఉన్న ముప్పు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని ఇటీవల బ్రిటన్లో జరిగిన ఆర్మీ సమావేశం నిర్ణయించింది. ఇందుకోసం తైవాన్తో సంబంధాలను బలోపేతం చేసుకోవడంతో పాటు జపాన్, దక్షిణ కొరియాతో సైనిక సహకారాన్ని అందిపుచ్చుకోవాలని సూచించింది. బ్రిటన్కు చెందిన రాయల్ నేవీ చైనాకు వ్యతిరేకంగా మరో నిర్ణయం తీసుకుంది. స్వెజ్నెహార్ సముద్ర మార్గంలో కమాండర్లను రెగ్యులర్గా కొనసాగించాలని నిర్ణయించింది. రవాణాకు ప్రపంచంలో స్వెజ్నెహార్ అత్యుత్తమమైన సముద్ర మార్గం కావడంతో బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున చైనా వస్తువులు ఇక్కడి నుంచే రవాణా అవుతాయి. అమెరికా చైనా కోల్డ్ వార్ ప్రపంచ యుద్ధం దిశగా మళ్లుతోంది. ఈ నేపథ్యంలో రాయల్ నేవీ ఎయిర్ క్రాఫ్ట్ ను దక్షిణ చైనా సముద్రంలోకి పంపాలన్న బ్రిటన్ నిర్ణయంతో చైనాకు మరిన్ని కష్టాలు పెరిగాయి. యుద్ధానికి ముందే అమెరికా చైనాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అమెరికా మాటి మాటికి రెచ్చగొడుతోందని చైనా ఆరోపణలు గుప్పిస్తోంది. మరోవైపు చైనా గ్యాంగ్స్టర్లా వ్యవహరిస్తోందని అమెరికా మండిపడుతోంది. అమెరికా తమ ప్రాంతంలోకి కావాలనే యుద్ధ నౌకలను పంపించిందని చైనా దుయ్యబట్టింది. చైనా కబ్జా నిప్పు రాజుకుంటుంది. ఎందుకో చెప్పారు కదా ఇందాకే, చైనా అంతం అదే కొని తెచ్చుకుంది. బాబెలు నాశనం కావటానికి నెబుకద్నెజరు నేనే పరిపాలించాలి ప్రపంచాన్ని అంతటిని అనుకున్నాడు మనసులో. విగ్రహాన్ని చేసి దానికి మాత్రమే నమస్కరించమన్నాడు. దేనికి నీ పూజలు కానీ యజ్ఞయాగాలు కానీ చేయకూడదు అని వాడు నిలబెట్టిన విగ్రహానికే మనుషులందరినీ తలవంచమన్నాడు. ఆకాశాన్ని అంటే శిఖరాన్ని కడదామనుకున్నారు. ఇంకా ముందుకెడితే వాళ్ళకి దేవుడు లేడు. భాషలు తారుమారు చేసి ప్రపంచ దేశాలకు వెళ్ళగొట్టాడు దేవుడు. ఈ చరిత్ర ఒకసారి మీరు పునరావృతం చేసుకోండి ప్రారంభం నుంచి. అలా పునరావృతంలో మునిగిపోయి మగ్గిపోయిన ఒక దేశం ఇరాక్, సర్వనాశనం. ద నెక్స్ట్ పర్సన్ చైనా, జపాన్, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, ప్రపంచంలోని అనేక అగ్రరాజ్యాలు ఒక పక్కకు వచ్చేసాయి. ఒక పక్క ఇండియాను ఆక్రమించుకుందామని ఇండియా బోర్డర్లో తగిలాడు. ఒక పక్క జపాన్ దేవుల్ని ఆక్రమించుకోవాలని జపాన్ మీద యుద్ధం ప్రకటించాడు. జపాన్ కూడా తన సైన్యాల తన యుద్ధ నౌకలు దించింది చైనాతో యుద్ధానికి. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలన్నింటి పేర్లు చెప్పాడు న్యూస్లో. మలేషియా, థాయిలాండ్, ఆ దీవులన్నీ నావే అంటున్నాడు చైనా వాడు. అంటే దురాక్రమణ. వీటన్నిటికంటే పెద్ద నేరం యేసును నమ్ముకుంటారేటర్రా, అన్నం పెడతాడా, ఆ ఫోటో తీసిన ఆ ఫోటో పెట్టండి అని దేవుని జోలికి వెళ్ళాడు. కనుక వీడికి శిక్ష అమలు జరగక తప్పదు. ఆ దేశంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారంటే బ్రతికినంత వరకు ఈడే ప్రధానట. కమ్యూనిస్టు దేశం, ఆ మీద కమ్యూనిస్టు దేశం రష్యా. బ్రతికినంతకాలం పుతినే రష్యాకి ప్రధాని. ఏంటి బ్రతికినంతకాలమా? ఇది ఏదైనా రాజుల కాలమా? ఇంగ్లాండ్ దేశం అలా అనుకుంటే ప్రపంచంలోని ఇన్ని వందల సామ్రాజ్యాలకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చేవాళ్ళ.
గ్రేట్ బ్రిటన్ వ్యవస్థమించిన సామ్రాజ్యం. ప్రతి దేశానికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చేశారు వాళ్ళు. వీడిప్పుడు చైనాని పాలిస్తూ తన పొరుగునున్న దేశాలను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. దురాశ. అంతటితో ఆగక ఎవ్వరూ చేయని పెద్ద నేరం చేశాడు. ఆ నేరం క్రీస్తు ఫోటోని తీసిన ఫోటో పెట్టండి, మీకు డబ్బులు ఇస్తాను అన్నాడు. అప్పుడే వీడికి మరణ గంట మోగింది చైనా మీద. మరలా వీడి పాత స్థితికి వెళ్ళిపోతాడు. వీడి సరుకులన్నీ గుట్టలు గుట్టలుగా చైనాలో పడున్నాయి. టీవీలు మొదలుకొని, కార్లు మొదలుకొని, సెల్స్ మొదలుకొని, కంప్యూటర్స్ వరకు ఎన్నో సాఫ్ట్వేర్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కోట్లు నష్టపోయి ఉన్నాడు వాడు. పిచ్చికి ఏం చేస్తున్నాడో వాడికి తెలియటం లేదు. తన పదవిని బ్రతికినంత వరకు తనే ఏలాలని ప్రజల నుండి మద్దతు కోరుతూ ఏదో విజయాన్ని, ప్రపంచాన్ని జయించే విజయాన్ని నేను తెచ్చుకుంటానని సద్దాం హుస్సేన్ లాగా ప్రయత్నిస్తున్నాడు. వాడికి పట్టిన గతే వీడికి కూడా తప్పదు. ఈ మరణ మృదంగాన్ని దేవుడు 2000 సంవత్సరాల క్రితమే ఈ అక్రమ రాజ్యాల గురించిన బ్రతుకును వెల్లడించాడు. బాగ్దాద్ బ్రతుకు పుస్తకం రాశాను, ఇక చైనా బ్రతుకు పుస్తకాన్ని రాయాలి. వినడు వాడు, ఎవరు చెప్పినా వినడు. కీర్తనల గ్రంథం 120వ అధ్యాయము 7వ వచనం. కీర్తనల గ్రంథము 120వ అధ్యాయము 7వ వచనం. నేను కోరినది సమాధానమే. నేను కోరుకున్నాను సమాధానం, పీస్ఫుల్, పీస్, సమాధానాన్ని కోరుకున్నాను. అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. చైనాని మట్టుబెట్టాలనే మాట ఆయన నోట నుండి వచ్చింది. అగ్రరాజ్యాలు ప్రక్కన చేరాయి. ఏదో 1-2 వదిలేయండి. రష్యాతో గొడవలే వీడికి. ఈ కరోనా విషయంలో ప్రపంచ దేశాలన్నీ శత్రువులుగా మారిపోయాయి. కరోనా విషయంలో ఈ రోగం రావటం అనీతిమంతులకు శిక్షాకాలం, దుర్మార్గులకు సంహారం. కొడవలి, ఏ కొడవలి సుత్తుని నమ్ముకున్నాడో, ఏ కంకి కొడవలిని నమ్ముకున్నారో ఈ కమ్యూనిస్ట్ దేశాలు, పోయే కాలం. వాళ్ళ జెండా మీద చూడండి, సుత్తి కొడవలు వీడిది, కంకి కొడవలు వాడిది. దేవుడు లేడని, మానవ శక్తి అన్నిటికీ కారణమని మనం బ్రతుకుతుండగా దేవుడేంటి, వాడేం చేశాడు అనే భయంకర మాటలు మాట్లాడిన దేశాలు ఇవి. యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. పైరు ముదిరినది, కొడవలు పెట్టి కోయండి. గానుగ నిండింది, తొట్లు పొర్లి పారుచున్నవి. తొక్కాలి, ద్రాక్ష పళ్ళు తొక్కాలి. గానుగ నిండినది, తొట్లు పొర్లి పారుచుంది. జనుల దోషం ఈ ప్రపంచ మానవాళి పరిస్థితి అత్యధికమైపోయింది. మీరు దిగిరండి. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చేసింది.
ప్రవక్తల నోట పలికించిన మాటలు ఇవన్నీ. ప్రతి అక్రమార్కులకు, ప్రపంచాన్ని పాలిస్తూ అక్రమకారులుగా మారిపోయి తను మాత్రమే నాయకుడే రాజుగా చరామణిలో బ్రతికినంత వరకు ఉండాలని వీడేదో రాజ్యాన్ని గెలిచి సాధించినట్టుగా. వాడిది రాజవంశమా? కాదు. చైనీయులో రాజవంశము కాదు అది, వాడిది. పుత్రిగడిది, వాడిది రాజవంశ చరిత్ర కాదు. సామ్యవాదం అనే ముసుగులో 70 ఏళ్ళు రష్యాను పరిపాలించారు యుఎస్ఎస్ఆర్గా. 70 ఏళ్ల తర్వాత మొక్కలు చేశాడు దేవుడు సోవియట్ దేశాన్ని. అందులో ఒక చిన్న ముక్కకి ఈ పుతిన్ అనేవాడు మాస్కో రారాజుగా ఉండాలనుకుంటున్నాడు. వాడు బ్రతికినంత కాలం. నువ్వు పాలిస్తావా? క్రీస్తు పాలించాలా ప్రపంచాన్ని? సింహాసనం మీద ఉంచాలన్నా బయటకు తొయ్యాలన్నా డిసైడ్ ఆయన చేస్తాడు. తన కుమారుడైన క్రీస్తు యేసుని ప్రపంచ సామ్రాజ్య చక్రవర్తిగా సింహాసనం మీద కూర్చోబెడితే ఆ చక్రవర్తి నామానికే కళంకం తీసుకొచ్చి అతన్ని ప్రక్కన పెట్టమంటావా? అతని ఫోటోని. నీ దేశంలో ఉన్న క్రైస్తవులను హింసిస్తావా? నీ దేశంలో ఉన్న చర్చిలను పడగొడతావా? నీ దేశంలో ఉన్న క్రైస్తవులను తుపాకీలతో చంపుతావా? అందుకే ముసలం నీ దేశం నుంచి ఆరంభించాడు దేవుడు. ఈ వైరస్ అనే దేవుని వెపన్ నీ దేశంలో పుట్టినట్టుగా ప్రపంచాన్ని నమ్మించటానికి చైనాలో పుట్టిందది. సాక్ష్యం కావాలి కదా. ప్రపంచ దేశాలన్నీ ఒక ప్రక్కకు వెళ్ళి నిలబడి చైనాని మట్టు పెట్టాలి. వాడు యేసు మీదే తిరుగుబావుట ఎగరేశాడు. ఎప్పుడు చస్తాడో, ఏ క్షణాన్ని కన్ను మోస్తాడో తెలియని వీడు ఎప్పుడూ కళ్ళు మూసుకుపోయినట్టుగా ఉన్న వీడి జాతి చక్రవర్తినే తీసేయమంటావా? క్రైస్తవుల హృదయాలలో నుండి తప్పు చేశావురా, చాలా పెద్ద తప్పు చేశావురా. కీర్తనలు చదవం. ఇందాక చదివింది 120 కీర్తన 7వ వచనం. 120 కీర్తన 7వ వచనం. నేను కోరినది సమాధానం. నేను కోరినది సమాధానం. దేశాల మధ్య సమాధానం. ఆ దేశాలు దేవునితో సమాధానపడాలి. నువ్వు దేవునితో సమాధాన పడితేనే నీ దేశం వర్ధిల్లుతుంది. వర్షాలు నీ శ్రమశక్తి వలన పుట్టవురా, రావురా. సూర్యుడు నీ శ్రమశక్తి వలన ప్రకాశించడురా, మండడురా. నేల దేవుని శక్తితో పండుతుంది తప్ప నీ శ్రమశక్తితో కాదురా. ప్రపంచ రాజ్యాధినేత క్రీస్తు అధికారము కింద ఉన్న నువ్వు నీ చేతులు పెట్టి నీ పిడికిలు బిగించి ఇది శ్రమశక్తి అంటున్నావు, కామ్రేడ్ అంటున్నావు. నీ శ్రమశక్తితో కాదు జరుగుతున్నవన్నీ ప్రకృతి కార్యక్రమాలు. దేవుని మాట వలన మనుష్యుల మీద ఉన్న ప్రేమతో మా కోసం ప్రకృతిని పండిస్తున్నాడా? నీ కోసం కాదు. నీకు తిండి లేకుండా జటకాలు లాక్కుంటూ మళ్ళా గుడిసెలతో నువ్వు నివాసం ఏర్పాటు చేసుకొని ఇంటింటా దుకాణం పెట్టుకొని అడుక్కునే పరిస్థితికి చైనా రాబోతుంది. యుద్ధం జరిగితే ఆ పొగరు ఎలా దేవుడు అణుస్తాడో చూడాలి మనం మన కళ్ళతో. చదవమ్మా. 120 కీర్తన 7వ వచనం. నేను కోరినది సమాధానం. అయినను మాట నా నోట వచ్చిన తోడనే. మాట నా నోట వచ్చింది. నా కొడుకు నోట నీవు అన్న మాట, నీ న్యూస్ నా కొడుకు నోట వచ్చింది, నీ అంతు చూడమని. వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. దేశాలన్నీ ఏకమైపోయాయి నీతో యుద్ధానికి. జపాన్, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా.
ప్రపంచంలోని అగ్రరాజ్యాలు ఎక్కువ 7 అగ్రరాజ్యాల్లో ఇంచుమించు 5 అగ్రరాజ్యాలు ఆ పక్క ఒక పక్కకు వచ్చాయి. ఇక చిన్న చిన్న దేశాలు, ఇండియా కూడా అమెరికా వైపే ఉంది. ఎందుకంటే మా బోర్డర్లో కూడా వచ్చావు నువ్వు. అమాయకులైన మా వీర సోల్జర్స్ని చంపేశారురా మీరు. ఏం చేసుకుంటావురా కొండల ప్రాంతం అంతా? రేఖ గీసుకున్నారు కదరా, ఒప్పందాలు జరిగాయి కదరా. ఆ తాష్కంట్ ఒప్పందంలో భూభాగం ఏదో ఇండియా భూభాగం ఏదో చెప్పబడింది కదరా. ఎందుకురా మా బోర్డర్స్లోకి సైన్యాన్ని మోహరించావు? అందుకే నీ దేశం చుట్టూ సముద్ర జలాలలో మనుష్యుల బలాలు వచ్చాయి. ఓడలు దిగిపోయాయి, విమానాలు దిగిపోయాయి, సోల్జర్స్ దిగిపోయారు. మా ఇండియాలోని సైన్యాన్ని ఎదురు దెబ్బ తీయటానికి మా సైన్యాలు విమానాలు దిగిపోయాయి. ఒక పక్క గ్రేట్ బ్రిటన్, ఒక పక్క జపాన్ దేశం, అన్నీ నీ అంతు చూడ్డానికి ఎదురు చూస్తున్నాయి నిన్ను కొట్టాలని. మాట నా నోట రాగానే వాళ్ళు యుద్ధమునకు సిద్ధమగుదురు. అది కరోనాతో ఆరంభమైంది. నిన్ను ఉత్తరవాదిగా నిలబెట్టాడు దేవుడు ప్రపంచానికి, నేరస్తుడుగా నిలబెట్టాడు దేవుడు నిన్ను. నీ దేశంలో పుట్టింది కనుక. ఇది దేవుడు పంపిన సైన్యురా ఈ వైరస్. మరి మొదటగా నీ దేశంలోనే ఎందుకు ప్రారంభమైంది? నీవు క్రీస్తును పక్కన తీసేయమన్నావు, నీ ఫోటో పెట్టుకోమన్నావు, ఆయన ఫోటో తీసేసి. అందుకే రా శిక్ష నీకు అమలు జరుగుతుంది. మాట నా నోట రాగానే వారి యుద్ధమునకు సిద్ధమగుదురు. యోవేలు 3వ అధ్యాయం 13వ వచనం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. పైరు ముదిరినది, కొడవలి పెట్టి కోయండి. గానుగ నిండింది, తొట్లు పొర్లి పారుచున్నవి. జనుల దోషము అత్యధికమాయను. మీరు దిగిరండి. ఈ ప్రకటన 14వ అధ్యాయం 19-20 వచనాలు. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు తొక్కబడెను. పట్టణమునకు వెలుపల తొక్కబడిన. తొక్కేస్తాడు. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించను. చూసావా ఎలా చేస్తున్నాడు? ద్రాక్షారసం కాదు చిమ్మేది, నీ రక్తం. యేసు తన రక్తాన్ని ద్రాక్షారసంతో పోల్చాడు. సమాజం కోసం వాడాయన. సర్వలోక పాపాల కోసం తన ప్రాణార్పణ చేసి రక్తాన్ని కార్చాడు ఆయన, తన శరీరాన్ని మనకు దానం చేసి. నువ్వు నీ దేశాన్ని దోచుకుంటూ ప్రపంచ దేశ ప్రజలను దోచుకోవాలని కుట్రతో, దురాక్రమణలతో నీ చుట్టూ ఉన్న దేశాల మీద విరగబడుతున్నావు. నీ మాయ టెక్నాలజీతో నీకొక చంద్రుడు, నీకొక సూర్యుడు. అంటే దేవునికి ఎదురెళ్తావా నువ్వు? దేవునికే ప్రతిష్ఠ చేస్తావా నువ్వు? కళ్ళు మూసుకుపోతున్నాయిరా. నీ జాతికి కూడా కళ్ళు మూసుకుపోతున్నాయి. మూసుకుపోయి పుడతారు మీరు. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం
63వ అధ్యాయం 63వ అధ్యాయం 6వ వచనం. కోపము కలిగి జనములను త్రొక్కివేసి తిని ఆగ్రహపడి వారిని మత్తిల్ల చేశాను. వారి రక్తమును నేల పోసివేసి తిని. 3వ వచనం. కోపగించుకొని వారిని త్రొక్కి తిని మహాకోపముతో రౌద్రము చేత వారిని అణగద్రొక్కి తిని వారి రక్తము నా వస్త్రముల మీద చిందని. సక్కను పొడి చేస్తే పుడిసినోడు ఉంటుండ ముఖం నిండా రక్తం చిమ్ముతుంది. దేవుని కోపం ఎంత ఉందో చూడండి. పగ తీర్చుకుని దినము నా మనసుకు వచ్చింది. నా మనస్సుకు ఎందుకు వచ్చిందో తెలుసా? నా కుమారుడికి రాజ్యాధికారాన్ని ఇస్తే అతని ఫోటో తీసేసి నీ ఫోటో పెట్టమంటావేట్రా? నిన్ను పొడి చేస్తే నీ రక్తం నా ముఖాన్ని తుల్లాలి, అంత కసక్కన పొడి చేస్తాను. దేవునికి వ్యతిరేకులు, దేవుని మీద తిరుగుబాటు చేసిన వారందరికీ దేవుడు చెబుతున్న ఫైనల్ వార్నింగ్. ఒక పక్క కరోనా, ఈ పనికి మాలిన చైనాను తుఫాను మొత్తం వరదలతో ముంచేసింది. ఏ నేపాల్ అయితే చైనాకు సపోర్ట్ చేసిందో, నేపాల్ కొండ చర్యలు వేల మంది ప్రజలు, లక్షల మంది నిరాశ్రయులయ్యారు, మునిగిపోయారు. ఒక పక్క నేపాల్ విధ్వంసం అయిపోతుంది భూకంపాలతో, ఒక పక్క వరదలతో కొట్టుకుపోతుంది ప్రజలు. చైనాకు మద్దతు ఇచ్చిన ప్రతి వాళ్ళ బ్రతుకు అలాగే ఉంది. చూడండి, ఈరోజు వార్తల్లో మీరు ప్రతిరోజు గమనిస్తున్నారు. చైనాను సపోర్ట్ చేసిన ప్రతి దేశం కూడా తల్లడిల్లిపోతుంది ప్రకృతి వైపరీత్యాలతో. అంటే బాబెలోను ఎలా కూల్చిందో అమెరికా, మిగిలిన అలిన దేశాలు ఎలాగైతే కొట్టాయో వాళ్ళ నివాసాలను ధ్వంసం చేశారు, వాళ్ళ వంతెనలను ధ్వంసం చేశారు, వాళ్ళ మంచినీటి సరఫరా ఫ్యాక్టరీలన్నింటినీ సర్వనాశనం చేశారు, వాళ్ళకి ఆదాయం వచ్చే ప్రతిదాన్ని నలగగొట్టారు, ధ్వంసం చేసేసింది అమెరికా. మరో 50 ఏళ్ల వరకు ఇరాక్ తన రూపాన్ని తెచ్చుకోలేదు. గర్వపోతులు సదాంగాడి నాయకత్వంలో ఇరాక్ సర్వనాశనమైంది. ఇప్పుడు వీడి నాయకత్వంలో చైనా నాశనం కాబోతుంది. చాలా పొగరబడుతున్నాడు. మరి యొక్క దూత 18వ వచనం, 14వ అధ్యాయం ప్రకటన. మరి యొక్క దూత బలిపీఠము వెడలి వచ్చెను, అతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గనవాని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలిని పెట్టి దాని గెలలు కొయ్యమని చెప్పెను. కాగా దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టె పట్టణమునకు వెలుపడ త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కల్లెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో రక్తము ప్రవహించెను. జాగ్రత్త, చైనా ఖబర్దార్. నీ మీదకు వచ్చే ప్రమాదాన్ని ఎవ్వరు ఆపలేరు. బబులోనుకు పట్టిన గత నీకు పడుతుంది, బాబెలుకు పట్టిన గత నీకు పడుతుంది. నీతో వ్యాపారం చేసిన వాళ్ళందరూ, బబులోనుతో వ్యాపారం చేసిన వాళ్ళందరూ దాని నాశనాన్ని చూసి అంగలార్చారనుంది బైబిల్లో. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనం. ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరకుల వర్తకులు ఏడ్చుచు, సాఫ్ట్వేర్లు, కార్ల కంపెనీలు, కంప్యూటర్లు, సెల్స్, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ప్రపంచం నీ మీద ఆధారపడి నీ 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 వస్తువులను కొనుక్కుంది.
నీ వ్యాపారము చేత ఈ సరుకుల వర్తకులు ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుతూ అయ్యో 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 సన్నపు నార బట్టలను సన్నపు నార వస్త్రాలని ధూమ్ర రక్తవర్ణములు గల ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడిన మహాపట్టణమా బబులోను పట్టణమా బాబెలు పట్టణమా చైనా పట్టణమా చైనా దేశమా ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయేనే అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలిచుందురు. నీతో వ్యాపారం చేసిన వాళ్ళు దూరం అయిపోతున్నారు. చూడండి, న్యూస్లో మీరు చూస్తున్నారు. నా పిల్లలందరూ అన్ని దేశాలు వాడితో వ్యాపారం మానేసాయి, బంద్ చేసేసాయి. ఈవెన్ మన ఇండియాలో కూడా మొత్తం వాడి దేశం నుంచి వచ్చేవన్నీ బ్లాక్ చేసేసారు. చివరికి వాడికి మళ్ళా రిక్షాలాగే చేతి బండిలాగే దశ రాబోతుందా చైనాకి? వేచి చూద్దాం. 2000 సంవత్సరాల క్రితం అవిధేయులైన క్రూరుల కోసం దేవుడు చెప్పిన నిజాలు బైబిలు సత్య గ్రంథమని నిరూపణ చేయబడుతుంది. గాడ్ బ్లెస్ యూ. రేపు కలుసుకుందాం.